త్వరగా నిద్రలేవాలి, పొద్దున్నే నిద్ర లేవాలి. అయ్యో ప్లీజ్ అది ఆపు. అర్జున్, ఐషు లేవండి, స్కూల్కి టైం అయింది, లేవండి. లేటుగా వెళ్ళకూడదు. టామీ అలా చేయకు. ఇప్పటికే బాగా లేట్ అయింది. త్వరగా లేచి రెడీ అవ్వండి, లేకపోతే బస్ మిస్ అవుతారు. ఓ లేట్ అయిపోయింది. అర్జున్, ఐషు బ్రేక్ఫాస్ట్ రెడీ, వచ్చి తినండి. సారీ అమ్మా, లేట్ అయిపోయింది, మేము వెళ్ళాలి. అవునమ్మా, మేము బస్సుని మిస్ అవుతాము. అరే, మీరు పొద్దున్నే త్వరగా లేచి టైంకి రెడీ అవ్వాలి, అంతేకాని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అమ్మా ప్లీజ్. సరే సరే, కనీసం పాలన్నా తాగి వెళ్ళండి. బాయ్ మామ్. అరే ఆగండి, పాలు తాగి వెళ్ళండి. మీకసలు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా లేటుగా లేచి ఏమీ తినకుండా వెళ్ళకూడదు అని. ఇది మీకు అలవాటైపోయింది. బాయ్ అమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ లేటుగా వెళ్తాము. ఇప్పుడు ఈ పాలు తాగండి. ఇప్పటికైనా మీకు పొద్దున్నే లేవడం ఎంత ముఖ్యమో అర్థమైందనుకుంటాను. అర్జున్ అండ్ ఐషు, ఈ వారంలో మీరు మూడోసారి లేటుగా వచ్చారు. సారీ మ్యామ్, మేము బస్ మిస్ చేసాం. ఓకే, ఎందుకని మీరు బస్ మిస్ చేశారు? మేము బస్ వచ్చేలోగా రెడీ అవ్వలేదు మ్యామ్. ఓ, ఎందుకని మీరు టైంకి రెడీ అవ్వలేదు? అర్జున్, మేము లేవడానికి లేట్ అయింది మ్యామ్. అలాగా. చూడండి పిల్లలు, ఎప్పుడు గుర్తుంచుకోండి, అందరూ ఎప్పుడు త్వరగా పొద్దున లేచి స్కూల్కి ఆలస్యం చేయకుండా టైంకి రావాలి. అర్థమైందా? ఓకే, మిమ్మల్ని నేను లాస్ట్ టైం క్లాస్లోకి అలో చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇది రిపీట్ చేయకూడదు. అర్థమైందా? లోపలికి రండి. థ్యాంక్ యూ మ్యామ్, మేము ఇంకా ఎప్పుడు లేటుగా రాము. చూడండి పిల్లలు, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. అలా చేస్తే మనం తెలివిగా ఆరోగ్యంగా ఉంటాం. అందరికీ బాగా అర్థమైందా? మీకు తెలుసా, లేటుగా లేవడం వల్ల నేను కూడా ఒక్కొక్కసారి లేటుగా వస్తాను. మా అమ్మ ఎప్పుడు లేటుగా లేవడం మంచి అలవాటు కాదని, అందుకు తొందరగా లేవాలని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి పొద్దున లేచి రెడీ అవుతున్నా. అవును, నేను త్వరగా లేస్తే మా అమ్మ నాకు ఎక్స్ట్రాగా ఒక కుక్కీ ఇస్తారు. నిజమే, మా అమ్మ కూడా అలాగే చెప్తారు, కానీ మేము పట్టించుకోం. అమ్మకి సారీ చెప్పి మన హ్యాబిట్ ని మార్చుకుందాం. ఇక మీదట స్కూల్ కి లేటుగా రాకూడదు. అది అలా ఉండాలి. సరే రండి, హై ఫై, కమ్ ఆన్, చీర్ అప్.
ఆ.